సుచిత టీవీ తెలుగు ఛానల్ స్పెషల్ బులెటిన్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ రావాలని ముఖ్యమంత్రిగా ఆయన చేసిన మంచిని, సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచి వ్యక్తి, అభివృద్ధి ప్రదాత, గౌరవనీయులైన శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి మరియు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వేణుమాక విజయసాయిరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ 20వ డివిజన్ వైసీపీ నాయకులు, అభిమానులు ఆదాలకి మద్దతుగా మనంతోపు 3వ వీధి, 4వ వీధి, దొరవారి తోట, పెద్దబావి సెంటర్, వాత్సల్య స్కూల్ వీధి, ఎరుకలపాలెం, దొమ్మరపాలెం ప్రాంతాల్లో 60 మంది నాయకులు, కార్యకర్తలతో 4 గ్రూపులుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సేవాదళ సెక్రటరీ 20వ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు మరియు జిల్లా మహిళా కార్యదర్శి పోతురాజు రమాదేవి, ఆరుగుంట రాజారెడ్డి, వాకటి వెంకట్రామిరెడ్డి, చెవిరెడ్డి గోపాలరెడ్డి, పోలంరెడ్డి నాగేశ్వరరెడ్డి, గొడుసు సరళమ్మ, పోచంరెడ్డి హరిరెడ్డి, శివప్రసాద్ రెడ్డి, పోతురాజు చంద్రశేఖర్, గడ్డం రఘురామయ్య, మారెళ్ల రాజశేఖర్, రమణారెడ్డి, శ్రీనివాసులు, వలసల రమణయ్య, కోవూరు ప్రకాష్, గద్దె అబ్రహం, చిన్న గోవిందు, దుర్గమ్మ, కామాక్షి, పున్నమ్మ, విజయమ్మ, అరుణమ్మ, సంజీవమ్మ, అమల, అనూష, బుజ్జయ్య, గంగయ్య, స్వప్న, ధర్మారావు, రాము, శేఖర్, మనోజ్, సంధ్య, దివ్య, దొరసాని రజని, రోజా, చైతన్య, మనోహర్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ అధినేత మాజీ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో నిర్వహించిన ప్రజాగళం సభకు వచ్చిన చంద్రబాబు నాయుడిని హెలీప్యాడ్ వద్ద కలిసి శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు పలు ముఖ్య అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. చంద్రబాబును కలిసిన వారిలో టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఉదయగిరి మండల కేంద్రంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సతీమణి శాంతకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యేలు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, చెంచలబాబు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వీపీఆర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు యొక్క జన్మదిన వేడుకలను పెద్ద సంఖ్యలో హాజరై తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే తెలుగుదేశం అధికారంలోకి రానుందని అర్థమైపోయిందన్నారు. ఉదయగిరిలో వైసీపీ ఖాళీ అవుతోందని, చేరికల పరంపర ఇలానే కొనసాగితే పోలింగ్ రోజు వైసీపీకి కనీసం బూత్ ఏజెంట్లు కూడా దొరికే పరిస్థితి ఉండదన్నారు నెల్లూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వింజమూరు నుంచి ఇంత భారీ సంఖ్యలో పార్టీలో చేరికలు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ప్రజలకు అర్థమైంది కాబట్టే వైసీపీ జెండాలు పక్కన పడేసి సైకిల్ ఎక్కుతున్నారని వీపీఆర్ సెటైరిక్గా కామెంట్ చేశారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యతనిస్తామన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో చెరువుకట్ట వీధి మరియు కాపు వీధిలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రచారం నిర్వహించారు. ప్రజలలో చాలా మంచి స్పందన వస్తుందని ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మండల టీడీపీ నాయకులు చముకుల కృష్ణ చైతన్య. విడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మార్గదర్శకుడు, ముందు తరాలకు ఆదర్శం, నేటి తరం మార్గనిర్దేశకులు నారా చంద్రబాబు నాయుడు అని, తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు కోసం మనందరం పనిచేసి గెలిపించడమే బాబుకి మనం ఇచ్చే బహుమతి అని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఘన స్వాగతం పలికిన నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పి రూప్ కుమార్ యాదవ్. 2014లో 5,260 కోట్లతో నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, అందుకే నేను ఇప్పటికీ ప్రజల గుండెల్లోనే ఉన్నానని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం 5వ డివిజన్ సత్యనారాయణపురంలో మినీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన కుమార్తె సింధూర, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కలిసి ప్రచార రథంపై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా నారాయణకి డివిజన్లోని ప్రజలు, తెలుగు తమ్ముళ్లు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ప్రచార రథంపై నారాయణ ముందుకు సాగుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మినీ ర్యాలీకి ప్రజలు విశేషంగా తరలి రావడంతో సత్యనారాయణపురం పసుపుమయంగా మారిపోయింది. జై తెలుగుదేశం, జై నారాయణ అంటూ నినాదాలతో హోరెత్తించారు ఆ ప్రాంతమంతా.
ఆంధ్ర పాలిటిక్స్ ప్రస్తుతం వాలంటీర్ల చుట్టూ తిరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం చెప్పింది. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార పార్టీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే వాలంటీర్లను ప్రజల సేవకు దూరం చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇది నాణానికి ఓవైపు విషయం. అయితే నాణానికి రెండో వైపు ఉన్న అసలు విషయం తెలుసుకున్న వాలంటీర్లు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అందుకు నిదర్శనమే నేడు విపరీతంగా జరుగుతున్న టీడీపీలోకి వాలంటీర్ల చేరికలు. పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలే కాకుండా ఆఖరికి వాలంటీర్లు సైతం టీడీపీలో చేరేందుకు క్యూ కడుతూ ఉండడంతో నెల్లూరు గోమతి నగర్లోని మాజీ మంత్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఇలానే వలసలు కొనసాగితే ఎన్నికల సమయానికి నెల్లూరు సిటీలో వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని చెబుతున్నారు. మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమక్షంలో ప్రతిరోజు వాలంటీర్లు చేరుతూ ఉండడంతో ఇందుకు ప్రత్యేక నిదర్శనమన్నారు. కాగా తాజాగా శనివారం సాయంత్రం సైతం సిటీ నియోజకవర్గ పరిధిలో పలు డివిజన్లకు చెందిన అనేక మంది వాలంటీర్లు టీడీపీలో చేరేందుకు నారాయణ క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం వెంకటేశ్వరపురం కాలనీ నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారితో పాటు మరికొంతమంది మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి 30 కుటుంబాలు చేరాయి. ఈ రోజు సోమిరెడ్డి వేసిన కండువాలను 24 గంటల్లోపే తీసిపారేసి వైకాపా వెంట ఉంటామంటున్నారు సర్వేపల్లి ప్రజలు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి శిబిరంలో మరోసారి సోమిరెడ్డికి ఓటమి ఖాయమని తెలియడంతో బెంబేలెత్తి వైకాపా నుండి పరుగులు తీస్తున్నారని వ్యాఖ్యానించారు కాకాణి. సోమిరెడ్డి మంత్రిగా వెలగబెట్టిన రోజుల్లో ప్రతి పనికి రేటు విధించి వసూలు చేశారని మండిపడ్డారు. సోమిరెడ్డి షిఫ్ట్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, రేషన్ డీలర్లతో సహా పోస్టులన్నీ అమ్ముకుని నిరుద్యోగులకు తీవ్ర ద్రోహం చేశారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలంలోని చింతచిలిక, తాటాకులు దిన్నె, సంగాయపాలెం, జ్యోత్స్నానగర్, పెమ్మారెడ్డిపాలెం, వడ్డిపాలెం, బొంతలపాలెం గ్రామాలలో చివరగా పాతవంగళ్లు గ్రామంలో శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తితో, నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావుతో మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన సంక్షేమాభివృద్ధిని వివరించారు కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని అభ్యర్థించారు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. పొదలకూరు ప్రజాగళం సభకు పోటెత్తిన సర్వేపల్లి ప్రజానికం. సర్వేపల్లి నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనసంద్రాన్ని తలపించిన పొదలకూరులోని గేట్ సెంటర్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అక్కడ కాకాణి గోవర్ధన్ రెడ్డి అవినీతి, అక్రమాలు, అరాచకాలను ప్రజల కళ్లకు కట్టినట్టు వివరించిన చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాల కోసం ఆస్తులను అమ్ముకుని 4 సార్లు ఓడిపోయినా, డబ్బులు లేకపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రజాబలమే అండగా మీ ముందుకొచ్చిన సోమిరెడ్డిని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. అక్రమంగా 1000 కోట్లు సంపాదించి 10,000 చొప్పున కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కేజీఎఫ్ గోవర్ధన్ రెడ్డిని తరిమికొట్టాలని ప్రజలను కోరారు చంద్రబాబు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ మెజార్టీతో సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని తేల్చేశారు పొదలకూరు సభ సందర్భంగా. మళ్లీ వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ నా గెలుపునకు కృషి చేయాలని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లతో శనివారం రామూర్తి నగర్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీ బీదా మస్తాన్రావు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సిటీ అధ్యక్షుడు శ్రీ సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న కూటమి ప్రభుత్వంలో ప్రత్యామ్నాయం చూపకుండా ఒక్క పేదవాడి ఇంటిని కూడా తొలగించరు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి వ్యాఖ్యలు. నెల్లూరు సిటీ నియోజకవర్గం 45వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో నేడు టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొంగూరు నారాయణకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యామ్నాయం చూపకుండా పేదల చేతికి డమ్మీ పట్టాలిచ్చి అనేక మంది ఇళ్లను కూలదోశారని, మళ్లీ వైసీపీ కనుక వస్తే కూల్చడానికి సిద్ధంగా అనేక ఇళ్లను ఇప్పటికే గుర్తించి నోటీసులు సైతం ఇచ్చి ఉన్నారని చెప్పారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కి ఇటువంటి చర్యలు చేయబట్టే ఇప్పుడు వైసీపీ పేదల ఉసురు పోసుకుంటూ రాష్ట్రంలో దిగజారిపోయిందని అన్నారు. ప్రజలందరి అపూర్వ ఆదరణతో రానున్నది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమని, నెల్లూరు ఎంపీగా వీపీఆర్ని, నగర ఎమ్మెల్యేగా నారాయణని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి.